ఇక్కడ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, సో ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలు ఏం చేశాయంటే ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి. అగ్రిమెంట్కి వచ్చి అంటే ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇక్కడ గైడ్లైన్స్ ఏంటి అంటే ఈ దేశాలన్నీ కూడా కలిసి కొన్ని పేర్లను లిస్టు రూపంలో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్కి ఇస్తాము అని వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఆ పేర్లు దేనికి సంబంధించింది అంటే ఏ తుఫానులు ట్రాపికల్ ఏరియాస్లో వస్తాయో, ట్రాపిక్లో వచ్చేటువంటి తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటికి పేర్లు పెడతామని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడా కలిసి ముందుకు వచ్చినాయి. ఆ దేశాలు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ అని, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యమన్. సో ఈ దేశాలన్నీ కలిసి ముందుకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఈ విధంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఈ విధంగా నేమ్స్ పేర్లు అయితే ఇచ్చారు. క్లియర్ కదా. సో ఈ పేర్ల ప్రకారమే వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ టైంలో వచ్చేటువంటి తుఫానుకు, అంటే లైక్ ఇండియన్ ఓషన్లో వచ్చిన తుఫాన్ అయినా, బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన తుఫాన్ అయినా, అరేబియన్ సీలో వచ్చినటువంటి తుఫానుకైనా ఈ లిస్టు ప్రకారమే పేరు పెడతాం.